గతించిన దినములుగా మనము అపోస్తుల యొక్క జీవితాలను గురించి ఆలోచిస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు అపోస్తులైనటువంటి మత్తయి గారి యొక్క జీవితమును గురించి మనం ఆలోచన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి మత్తయి గారికి మరొక పేరు ఉంది, అది లేవి. ఆయన యొక్క తండ్రి అల్ఫేయు అని చెప్పబడుతుంది. మత్తయి గారిని గురించి మనకందరికీ కొంత మట్టుకు అవగాహన ఉంది. ఆయన గురించినటువంటి ప్రస్తావనను మనము క్రొత్త నిబంధనలో మరి కొన్ని విషయాలు ఆయన గురించి మనకందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాయించినటువంటి లేఖనములో నుండి, చరిత్ర ఆధారాల్లో నుండి కొన్ని విషయాలను మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదట మత్తయి అన్నటువంటి పేరుకు అర్థము దేవుని యొక్క లేదంటే యెహోవా యొక్క బహుమానము అని అర్థం. మత్తయి అనగా యెహోవా యొక్క బహుమానము అని అర్థం. ఆయనకి మరొక పేరు ఉంది, లేవి అని. ఈ మాటలను మనము మార్కు రాసిన సువార్తలో 2వ అధ్యాయము 14వ వచనము, అలాగే లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనములలో మనకి కనబడుతుంది. చదువుతారా? మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 14. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు చాలు. 5:27 లూకా. ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా. చాలు. ఈ మత్తయి గారు 12 మంది అపోస్తులలో ఒకడు అన్నటువంటి సంగతి మనము మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము మరి 2 నుండి 4 వచనాలు చదువుకుంటే అక్కడ 12 మంది అపోస్తులలో ఈయన కూడా ఒకడు అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యముల ద్వారా ఈయన ఒక సుంకరి అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. సుంకరి అనబడినటువంటి ఉద్యోగం కలిగి ఉన్నాడు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొదట సుంకరి అన్నటువంటి ఈ ఉద్యోగం ఏదైతే ఉందో దీని గురించి మనం కొంత మట్టుకు ఆలోచన చేసుకోగలిగితే, ఈ సుంకరి అనబడినటువంటి యొక్క ఉద్యోగము ఆనాడు ఉన్నటువంటి యూదుల మధ్యలో ఒక కేవలమైన మనుషుల దృష్టిలో పాపభరితమైనటువంటి ఒక ఉద్యోగం. అందులో యూదులకు అది ఏమాత్రమో కూడా వినబడకూడనటువంటి ఒక ఉద్యోగం ఉందంటే అది సుంకరి యొక్క ఉద్యోగం. ఎందుకు యూదులకు సుంకర్లంటే పట్టదు, సుంకర్లంటే వాళ్ళు ఎందుకు అంతగా మరి ద్వేషిస్తారు అంటే, ఈ సుంకర్లు అనబడిన వారు ఎవరు అన్నటువంటి విషయము మనకు తెలియాలి. ఈ సుంకర్లు అనబడిన వారు ఆనాడు రోమా పరిపాలన లోకమంతటా మరి జరుగుతున్నటువంటి దినములవి. ఆ దినములలో మరి ఈ రోమీయులు వారు ఎక్కడెక్కడైతే పరిపాలన చేస్తున్నారో అక్కడల్లా కూడా ప్రజలు వారికి ఏం చేయాలి? సుంకము కట్టాలి, పన్ను కట్టాలి.
ఏ యొక్క దేశం అయితే వాళ్ళ పరిపాలన కింద ఉందో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేయాలి? వారికి పన్ను కట్టాలి. పన్ను అనేక విషయాలలో వారు పన్ను కట్టవలసి ఉంది. వారికి ఒకవేళ పొలం ఉంటే ఆ పొలానికి వాళ్ళు ఏం చేయాలి? పన్ను కట్టాలి. వాళ్ళు మరి ప్రతి విషయంలో కూడా పన్ను కట్టవలసినటువంటి నిర్బంధాన్ని మరి ఆనాడు రోమా సామ్రాజ్యం మనుషుల మీద వారు ఆ భారమును పెట్టారు. అప్పుడు మనుషులందరూ కూడా మరి సంవత్సరానికి ఒక్కసారిగా పన్ను కట్టడం అన్నది కొంచెము కష్టకరమైనటువంటి ఒక సంగతి. ఎందుకంటే ఒక సంవత్సరానికి కావలసినటువంటి పన్ను అంతా కూడా ఒక్కసారి కట్టాలంటే ఎవరికైనా అది భారంతో కూడినటువంటి పని. అప్పుడు రోమీలు ఏం చేశారు అంటే ఆయా రాజ్యంలో, ఆయా దేశంలో, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల మధ్యలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతులని వారు పిలిచి ఈ విధంగా ఒక ఆఫర్ ఇస్తారు. ఏంటి అంటే, మీరు ఉన్నటువంటి ప్రాంతంలో మరి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల నిమిత్తమై మీరు పన్ను కట్టండి. మీరు కట్టినటువంటి పన్నుకి మీరు వాళ్ళ దగ్గర మీరే వసూలు చేసుకోవచ్చు అన్నటువంటి ఒక పద్ధతిని ఏర్పాటు చేస్తారు. ఎలాగంటే ఈ ధనవంతులందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకి వీళ్ళే పన్ను కట్టేవాళ్ళు. పన్ను కట్టిన తర్వాత వాళ్ళ దగ్గర వసూలు చేసుకునేవాళ్ళు. పన్ను కట్టేదేమో కడతారు, కానీ వసూలు చేసే విషయంలోనే వీళ్ళు చేసేటువంటి కార్యము ప్రజలకి నచ్చకపోవటం. ఉదాహరణకి ప్రతిరోజు వాళ్ళు తీసుకున్నటువంటి కూలీలో నుండి పన్ను కట్టాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈరోజు ఒక వ్యక్తి దగ్గర పన్ను తీసుకున్నారు. ఇప్పుడు 2 కాసులు 3 కాసులు ఎంతో పన్ను వాళ్ళు కట్టవలసినటువంటి పన్నుని తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 2 పన్నులు తీసుకున్నటువంటి స్థలంలో 1 పన్ను తీసుకున్నట్టుగా లెక్క రాసేవాళ్ళు. లేదా వారంలో మరి 7 రోజులు ఉన్నాయంటే వాళ్ళు రోజు కడుతున్నటువంటి పన్నుని ఒకరోజు కట్టలేదని చెప్పి మరి కట్టినటువంటి పన్నుకి వీళ్ళేం చేసేవాళ్ళు? లెక్కని రాసేవాళ్ళు కాదు. ఈ రకంగా అమాయకపు మనుషుల దగ్గర వీళ్ళేం చేసేవాళ్ళంటే మరి తప్పుడు లెక్కలు రాసి ప్రజల దగ్గర పన్నుని వసూలు చేసేవాళ్ళు. అప్పుడు ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఇచ్చామా లేదా అన్నటువంటి సంగతి. అప్పుడు ఇచ్చిన వాళ్ళు నేను నిన్న పన్ను కట్టాను అంటే ఎప్పుడు కట్టావు, ఎక్కడ ఉంది, కట్టుంటే నేను రాసి ఉంటాను కదా అని చెప్పి ఇలా మనుషుల దగ్గర అన్యాయముగా పన్నుని వసూలు చేసేవాళ్ళు. అందుకే యూదులకు సుంకరులంటే అస్సలు పట్టదు. వాళ్ళ దృష్టిలో యూదులు అనబడిన వారు పాపులను, దొంగలునుగా వారు పరిగణించేవారు. మనకందరికీ పరిచయమైనటువంటి సుంకరి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? పొట్టి జక్కయ్య. ఈ పొట్టి జక్కయ్య యేసు ప్రభువుల వారు నేడు నేను నీ ఇంటికి వస్తాను అంటే ఏమంటాడు? ప్రభువా, నేను ఎవరి దగ్గరనైనా అన్యాయముగా నేను ధనమును వసూలు చేసి ఉంటే 1కి 4 అంతలుగా నేను ప్రతి రెట్టుగా వారికి ఇచ్చేస్తాను అంటాడు. అప్పుడు దాని యొక్క అర్థం ఏంటి? తన జీవితంలో తాను సంపాదించిందంతా కూడా అన్యాయపు సిరి అన్నది సంపాదించిన వ్యక్తికే తెలుసు కాబట్టి ఈ కార్యమును గురించి చెబుతున్నాడు. అంటే సుంకర్లు అనబడిన వారు మరి ప్రజల మధ్యలో మంచి మరి గుర్తింపుని కలిగి ఉండలేదు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ జాబితాకి చెందిన వాడే ఎవరు? ఈ మత్తయి, ఈ లేవి అనబడిన ఈ మత్తయి. ఈయన కూడా ఏ ఉద్యోగంలో ఉన్నాడు అంటే సుంకరి అనబడినటువంటి ఉద్యోగంలో ఉన్నాడు అని మనం చూస్తున్నాం.
ఆ సుంకరి అనబడినటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి మత్తయ్య గారిని యేసు ప్రభువు తన సేవ కొరకు ఆయన పిలవడం మనం చూస్తాం. ఇందులో విశేషం ఏంటంటే బైబిల్ ఏమని తెలియజేస్తుంది, యేసు ప్రభువు పిలవగానే అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. లేచి ఆయనను వెంబడించాను. మత్తయ్య గారు సామాన్య వ్యక్తి కాదు. ఆయన చదువులోను, మరి అంతస్తులోను, ధనములోను, జ్ఞానములోను, అన్నిటిలో కూడా ఒక గొప్ప ప్రావీణ్యతని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసు ప్రభు పిలవగానే ఆయనని వెంబడించాడు అని మనం చూస్తున్నాం. అంటే వెనక ముందు ఏమీ కూడా ఆలోచించకుండా యేసు ప్రభువు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని అతడు మరి యేసు ప్రభుని వెంబడించటం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక గొప్ప సంతోషకరమైనటువంటి ఒక సమాచారం ఇందులో ఉంది. అది ఏంటి అంటే, మీరు మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి ఎవరిని గురించి ఎవరు చెబుతున్నారండి ఇక్కడ? తనను గురించే తానే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. మత్తయి గారు ఆయన రాసిన సువార్తలో ఆయనను గురించే ఏమ రాస్తున్నాడు? సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని. అంటే తాను సుంకరి అన్నటువంటి విషయాన్ని ఏమాత్రము కూడా ఆయన దాచిపెట్టకుండా తన యొక్క జీవితంలో ఆయన యొక్క స్థితిని ఆయన మరి ఏమాత్రం కూడా దాచిపెట్టకుండా బయలుపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రెండవది 10వ వచనం మీరు చూడండి. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. చేయుచున్నాడని ఆయనతో చాలు. ఇక్కడ ఈ సందర్భం ఖచ్చితంగా ఈరోజు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము పొందుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో మర్చిపోకూడని ఎంతో ఆనందించవలసినటువంటి ఒక సందర్భం అది. ఈ మత్తయి గారు యేసు ప్రభు ఎప్పుడైతే అతనికి ఆహ్వానం ఇచ్చాడో, ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క ఆహ్వానాన్ని అందుకున్నాడో సమస్తమును కూడా వదిలి యేసు ప్రభుని అంగీకరించాడు. అంగీకరించినటువంటి ఆ యొక్క స్థితిలో నుండి యేసు ప్రభు అంగీకరించినటువంటి ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క సందర్భాన్ని ఎంత సంతోషముతో, ఎంత ఆనందముతో, ఇంకా చెప్పాలంటే ఒక సెలబ్రేషన్గా ఆ యొక్క సందర్భాన్ని మార్చుకున్నాడు. ఎవరు? మత్తయి గారు. వింటున్నారా? ఎవరు? మత్తయి గారు. చూడండి, తన జీవితము ఇక మీదట ఎలాగుంటుందో మత్తయి గారికి తెలియదు. అయితే ఆ సందర్భము, తనను పిలిచినటువంటి ఆ యొక్క సందర్భం ఏదైతే ఉందో తన జీవితాన్ని పరిపూర్ణంగా త్రిప్పివేసినటువంటి ఒక సందర్భంగా తన జీవితంలో అతడు పరిగణించాడు. ఏంటి? ఈ లోకములో ఉన్న
ఆశలు, ఆస్తులు, సమస్తాన్ని కూడా వదిలి నేను యేసు ప్రభువుని వెంబడించబోతున్నాను అన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మత్తయ్య గారు ఒక గొప్ప సెలబ్రేషన్ చేశాడు. నిజంగా మనమందరము కూడా రక్షణ పొందినటువంటి ఆ దినమును ప్రతి ఒక్క క్షణం కూడా తలంచుకుంటూ మనం పండుగ చేసుకోవాల్సినటువంటి సందర్భం అది. మనం బాప్తిజం పొందుకున్న ఆ దినాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తాము అంటే అన్ని దినాలలో అది కూడా ఒక దినముగా మనం మార్చుకుంటాం. అయితే వాస్తవానికి చెప్పాలంటే ఆ దినాన్ని మనం పండుగగా చేసుకోవాలి. ఈ లోకంలో మనం ఏ పండుగ చేస్తామో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మనల్ని పాపముల నుండి మనల్ని విమోచించినటువంటి ఆ దినమును మన జీవిత కాలంలో ఒక గొప్ప పండుగగా మనం చేసుకోవాల్సిన వారం. ఈయన మత్తయ్య గారు ఏం చేశారో తెలుసా? తనను విమోచించినటువంటి, తనను పాపముల నుండి రక్షించినటువంటి ఆ దినమును ఒక గొప్ప పండుగ చేసి, విందు చేసి, ఇంకా తనతో కూడినటువంటి స్నేహితులను అందరిని కూడా పిలిచి ఆ విందుకి ఆహ్వానించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఏమని చెప్పుకుంటాడు అనుకుంటున్నారు? నేడు ఇంతవరకు నేను ఎరుగని పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి నన్ను పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు, ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు నన్ను మరి ఆయన తన సేవకు ఏర్పరచుకున్నాడు. నా పాపములన్నిటిని కూడా క్షమించి ఈరోజు నేను ఆయన వలన మరి రక్షణకు పాత్రుడిగా మారాను అని చెప్పి తన సాక్ష్యమును మరి ప్రజలందరితో కూడా చెప్పుకునేటువంటి ఒక గొప్ప సందర్భముని తన జీవితంలో ఒక పండుగ చేసుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా మనము కూడా ప్రతి ఒక్కరము కూడా బాప్తిజం పొందినటువంటి ఆ దినమును అనేకులను పిలిచి ఆ దినమును మనం ఒక పండుగగా చేసుకోవాలి. ఎందుకో తెలుసా? పాపములు పడి ఉన్న నన్ను, నరకానికి పాత్రుడనై ఉన్న నన్ను, పరలోకపు వారసుడుగా ఆయన నన్ను ఏర్పరచుకున్నటువంటి ఈ దినము నా జీవితములో అన్ని దినముల కంటే సంతోషకరమైనటువంటి దినము అని మనము ఆ దినాన్ని ఆచరించవలసిన వారం. బైబిల్ తెలియజేస్తుంది. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఏమని తెలియజేస్తుందండి? లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనము, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మనము ఏ రోజైతే పాపములో నుండి క్రీస్తు యేసు వలన బాప్తిస్మం పొంది మనము రక్షణకు పాత్రులుగా ఎంచబడుతున్నామో ఆ దినము పరలోకం ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? గొప్ప సంతోషం అండి. సామాన్య సంతోషం కాదు, అది గొప్ప సంతోషం. 10వ వచనం ఏమని తెలియజేస్తుంది? అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను అంటాడు. ఎక్కడండి? దేవ దూతల ఎదుట. ఏం చేస్తూ ఉంటారు దేవదూతలు? మత్తయి రాసిన సువార్త 18వ వచనం చదువుమ్మా. ఈ చిన్న వారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు అని మీతో చెప్పుచున్నాను. ఎవరి దూతలు? వీరి దూతలు. ఎవరు వారు? ఎవరైతే రక్షణను పొంది దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడతారో వారి నిమిత్తము దేవదూతలు ఏం చేస్తారు? ఒక పండుగ చేసుకుంటారు. సంతోషముతో కూడా ఎవరిని చూస్తారట? పరలోకమందున్న తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారు. ఎంత సంతోషమో వాళ్ళకి. నాయనా, ఈరోజు భూమి మీద మీ కొరకు ఒక కుమారుడు జన్మించాడు, మన కుటుంబంలో ఒక కుమారుడిని ఈరోజు రక్షణకు పాత్రుడిగా ఏర్పరచుకున్నావు అని చెప్పి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారంట. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఈ లోకములో దేనికి కూడా మనము పోల్చదగనిది కాదు. అంత గొప్ప సంతోషము ఏది? మనము రక్షణ పొందుచున్న
ఆ దినము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తారు అంటే రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ దినము నిజముగానే ఈ భూమి మీద పండుగగా చేసుకుంటారు. కొంతమంది నేను చూసిన వరకు ఆ దినాన్న బాప్తిసం పొందుకున్న ఆ దినాన్న వాళ్ళు విందు పెట్టి అందరిని కూడా ఆహ్వానించి ఆ దినాన్ని ఎంతో సంతోషకరంగా గడుపుతారు. కానీ మత్తయి గారు నిజంగా ఆ విషయంలో నిజముగా తాను ఉన్నటువంటి స్థితిని, తాను కలిగి ఉన్నటువంటి పేరుని, వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి ఈ సంతోషాన్ని నేను మర్చిపోకూడదు, దీని నిమిత్తము నేను అనేకులకు నా యొక్క సాక్ష్యమును నేను చెప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరెవరిని పిలిచాడట? చదవండి ఆ మాట. 9వ అధ్యాయము 10వ వచనము. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. చూసారా ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియులారా. మత్తయి గారి యొక్క జీవితంలో ఆ దినమును ఆయన ఎంత గొప్ప పండుగగా ఆయన మార్చుకున్నాడు అన్నటువంటి విషయాన్ని గురించి మనకి బైబిల్ తెలియజేస్తుంది. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకమంతా కూడా సంతోషించేటువంటి దినము అది, పండుగ చేసుకోవాల్సినటువంటి దినము అది. ఆ ప్రకారంగా మనం చూసుకుంటే మత్తయి గారు తన జీవితంలో ఆ దినాన్ని ఎంత ప్రత్యేకంగా తాను ఆచరించాడు అన్నది ఆయన యొక్క జీవితాన్ని బట్టి మనము తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మత్తయి ఇంట్లో మరి చేసినటువంటి ఆ యొక్క విందును బట్టి మరి నిజంగా నేను అనుకుంటాను అతడు ఒక సాక్షిగా అందరికీ తన యొక్క జీవితంలో ఆ దినాన్ని సువార్త చెప్పటానికి అతడు అంటే సాక్ష్యం చెప్పుకునే విధానంలో తన జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్పి ఉంటాడు. దాని వలన మనకు తెలియదు కానీ బైబిల్లో లిఖించబడలేదు కానీ కొంతమంది ఇతనిని చూసి మరి మారు మనసు పొంది ఉంటారని మాత్రం నేను నమ్ముతున్నాను. కనుక క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా అతడు మత్తయి గారు మరి సువార్త విషయంలో మరి ప్రభుతో కూడా అతడు చేసినటువంటి కార్యములు ఎన్నో. ప్రభు యొక్క సేవలో మరి తన జీవితాన్ని సమర్పించుకొని ప్రభు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా వెళ్ళి ప్రభుతో కూడా అతడు సేవ చేసినటువంటి పరిస్థితి మనకి బైబిల్లో అనేక సందర్భాలు మనకు కనబడతాయి. అది మాత్రమే కాకుండా యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ఆయన పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత ఇతడు ఎథియోపియాకి వెళ్ళి మరి అక్కడ ఒక గొప్ప పరిచర్య చేశాడు అని చెప్పి అది ఆయన గురించి చెప్తుంది. కొన్ని చరిత్రకారులు అయితే ఏమంటున్నారంటే మరి పర్షియాకును, సిరియాకును, మాసిదోనియాకును, మరి పార్థియా అన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు అని చెప్పబడుతుంది. ప్రత్యేకంగా ఎథియోపియాలో ఆయన మరి గొప్ప పరిచర్య చేశాడని కూడా మరి చెప్పబడుతుంది. మత్తయి గారిలో మనము చూడగలిగితే కొన్ని గొప్ప లక్షణాలు మనకు కనబడతాయి. అందులో ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, వినయము, ఎంత ఆయన చదువు, ఎంత ధనము, ఎంత మంచి మరి పదవి అన్నీ కలిగి ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా విడిచిపెట్టి యేసు ప్రభు పిలిచినటువంటి పిలుపును బట్టి తాను తగ్గించుకొని మరి యేసు ప్రభువుతో సేవ చేశాడు. అంత మాత్రమే కాదు, మత్తయి గారు ఎక్కడ కూడా ఆ శిష్యుల మధ్యలో అతడు హెచ్చింపు కలిగినటువంటి ఒక సేవకుడిగా ఎక్కడ కూడా మనకి కనబడడు. అందులో చెప్పాలంటే మరి ఆయన ఇచ్చినటువంటి యొక్క జీవితానికి ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి ఒక వ్యక్తిగా తన జీవితం అంతా కూడా జీవించాడు అని మనము ఆయన యొక్క జీవితం బట్టి మనం నేర్చుకుంటున్నాం. సువార్త విషయంలోనైతే మరి యేసు ప్రభు పిలువగానే తాను మరి సువార్త నిమిత్తమై వెళ్ళటానికి సిద్ధపడినటువంటి ఒక వ్యక్తిగా కూడా మరి మత్తయి గారు మనకి కనబడతారు.
మత్తయి గారిలో కనబడేటువంటి ఇంక మరి కొన్ని విశేషమైనటువంటి సంగతులు ఏంటి అంటే, దేవుని కృపకు ఎవ్వరు కూడా దూరం కాకూడదు అన్నటువంటి విషయాన్ని బట్టి, ఆయన యొక్క జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క కృపకు మనం ఎప్పుడు కూడా దూరం కాకుండా ఉండాలంటే, ఆయన మరి మనల్ని ఎప్పుడైతే ఆహ్వానిస్తాడో వెంటనే మన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా మనకి నడిపించడానికి ఆయన సమర్థవంతమైనటువంటి దేవుడుగా ఉంటాడు. చరిత్రకారులైతే కొన్ని సంగతుల గురించి ఆయన గురించి రాశారు. అందులో మరి మత్తయి గారిలో కనబడుతున్నటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచించుకున్నట్లయితే, మత్తయి గారు సువార్త విషయమై మిషనరీ ప్రయాణాలు చేసినప్పుడు మొదట ఆయన యూదా ప్రాంతాలలో కూడా సేవను ప్రారంభించి సేవ చేశాడని, ఆ తర్వాత ఎథియోపియా వైపు దేవుని మార్గదర్శకంలో మరి బయలుదేరాడని, అక్కడ ప్రజలు మరి విగ్రహారాధన, మరి దయ్యపు మరి చెరలో ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్న వారికి మరి అక్కడికి వెళ్ళి ఇతని యొక్క సేవ వలన అనేకులను రోగులను స్వస్థపరిచాడని, దయ్యాలను వెళ్ళగొట్టాడని, మరి క్రీస్తు యొక్క సువార్తని ఎంతో విరివిగా ఎథియోపియాలో అతడు ప్రకటించాడు అని మరి అతని గురించినటువంటి సంగతులు చరిత్రలో చెబుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఇఫిజినియా అన్నటువంటి ఎథియోపియా రాజు యొక్క కుమార్తె, ఆమె ఎథియోపియాలో ఈయన చేసినటువంటి సేవార్థమై, ఇతడు చేసినటువంటి సువార్త విషయమై విని మరి ఆమె యేసు ప్రభుని విశ్వసించింది అని చరిత్ర చెబుతుంది. ఒక రాజు యొక్క కుమార్తె ప్రభు యొక్క సువార్తని విన్నప్పుడు, మత్తయి గారు అక్కడికి వెళ్ళి సువార్తని ప్రకటించినప్పుడు ఆమె విశ్వాసము ఉంచి మరి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిందని మరి చెప్పబడుతుంది. ఆమె యొక్క తండ్రి అయినటువంటి ఫుల్వియస్ అన్నటువంటి ఎథియోపియా యొక్క రాజు ఏం చేస్తాడంటే, మరి తన కుమార్తె క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయిందన్నటువంటి కోపంతో మరి మత్తయి గారిని మరి అవమానించి కోపంలో అతన్ని కొట్టించాడు అని కూడా మరి చరిత్ర చెబుతుంది. ఆ పరిస్థితిలో కూడా అతడు కొట్టిన తర్వాత ఆ రాజే కూడా మత్తయి గారి యొక్క మరణం తర్వాత ఆయన కూడా మారు మనసు పొందాడు అని చెప్పేసి ఆయన గురించి చరిత్ర చెబుతుంది. మత్తయి గారిలో మరి ఆయన యొక్క మరణం తర్వాత జరిగినటువంటి అద్భుతాలు ఏమైతే ఉన్నాయో, మరి ఒకటి, రాజు ఆయన మార్పు చెందడం మాత్రమే కాకుండా రాజు యొక్క నివసించేటువంటి ఆ యొక్క భవనము అగ్నిలో కాలిపోయినప్పుడు మరి దీనిని బట్టి రాజు యొక్క భార్య, ఆయన యొక్క కుమార్తె మరి రోగానికి వాళ్ళు గురైనప్పుడు ఈ సంఘటన వలన మరి రాజు ఇదంతా కూడా ఎందుకు నాకు ఇది జరిగింది అంటే, నేను ఈ పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారిని హింసించుట ద్వారా నాకు ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పి పశ్చాత్తాపడ్డాడని కూడా మరి చరిత్రకారులు ఆయన గురించి చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎథియోపియా రాజు ఏం చేస్తాడంటే, ప్రజల మధ్యలోకి వచ్చి మోకరించి నేను పాపం చేశానని ఒప్పుకున్నాడట. మత్తయి గారిని మరి ఆ పరిస్థితికి చేసిన దానికి నేను పాపం చేశానని చెప్పేసి అతడు ఒప్పుకున్నాడు అని మరి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. అంటే ఒక రాజే, ఒక దైవజనుడు మరి దైవజనుడి యొక్క మాటకు లోబడ్డాడు అంటే నిజంగా క్రీస్తు కొరకు మరి మత్తయి గారు చేసినటువంటి సేవ ఎంత గొప్పది అన్నటువంటి సంగతి మనకు అర్థం కావాలి. మరి పరిస్థితులన్నిటి మధ్యలో క్రీస్తుకు ఆయన ఎంత నిజమైనటువంటి సేవ, అతని యొక్క పూర్వపు జీవితాన్ని మనం చూసుకుంటే ఎంతో సుఖభోగంగా జీవించినటువంటి ఒక వ్యక్తి
ఇన్ని కష్టాలకి ఇన్ని శ్రమలకి అతడు గురయ్యాడు అన్నప్పుడు నిజంగా ఆ పరిస్థితిలో నుండి ఒక రాజే మారు మనసు పొందగలిగాడు అంటే నిజంగా మరి మత్తయి గారి యొక్క సేవాభావం మనకి అర్థం కావాలి ప్రియులారా. అంతేకాదు ఆయన యొక్క వినయము, ఆయన యొక్క తగ్గింపు గుణము బైబిల్లో మనకి కొన్ని సందర్భాలు మనకి తెలియజేస్తాయి. మత్తయి రాసిన సువార్తలో 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయిను, మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు. అంటే అతని యొక్క తగ్గింపు ఏంటంటే తాను చేస్తున్నటువంటి పనిని కూడా తన యొక్క సువార్తలో రాస్తూ ఉన్నాడు అంటే నిజంగా అతనిలో ఉన్నటువంటి తగ్గింపు మనకు అర్థం కావాలి. మనం ఏం చేస్తాం? రక్షణ పొందిన వెంటనే మన తగ్గింపు ఎక్కడ పోతుందో మనకు తెలియదు. ఏంటండి, 1 రోజు 2 రోజులు మనం తగ్గింపగలిగిన వారంగా మనము బ్రతుకుతాం. కానీ మన జీవితంలో ఆ ఒక్కరోజే, ఏ రోజు బాప్తిసం తీసుకున్నా ఆ ఒక్కరోజే మనలాంటి భక్తి పరులు, మనలాంటి ప్రార్థన చేసేవాళ్ళు, మనలాంటి వినయం కలిగిన వాళ్ళు ఎవరు లేనట్టుగా మన యొక్క ప్రవర్తన ఉంటుంది. పాస్టర్లు గారు అంటే మనకి అంత భక్తి ఏమి, కానీ కాలక్రమేణా మన సాక్ష్యము మనకే అది అసహ్యంగా ఉండేలా మనం ప్రవర్తిస్తాం. కానీ మత్తయి గారు తన జీవితం ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయండి? ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 2000 సంవత్సరాల కంటే ఎక్కువ. ఆయన గురించి చదువుకునేటప్పుడు ఆయన గురించి ఏమని చదువుతున్నాం? సుంకరి అయిన మత్తయి అని మనం చదువుకుంటున్నాం. తన యొక్క సాక్ష్యాన్ని ఆయన నేటి వరకు కూడా ఉంచి ఉన్నాడంటే ఆయనలో ఉండే తగ్గింపు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. నేను ఒకప్పుడు సుంకరిని, అలాంటి నన్ను ప్రభు కృప ద్వారా రక్షించాడు అన్నటువంటి విషయము లోకానికి తెలియజేయటానికి తనను గురించి తానే సుంకరి అని పెట్టుకున్నాడు. నేను ముందుగానే చెప్పాను, సుంకరి అనబడిన వారికి సమాజంలో మంచి గుర్తింపు లేదు. వారిని ఎంత నీచంగా, ఎంత కేవలంగా ఈ లోకం గుర్తిస్తుంది అంటే అలాంటి వారు మరి ఆ మాటలు వినలేక ఏం చేయాలి? చచ్చిపోవాలి. అలాంటి పరిస్థితి సమాజంలో వాళ్ళకి. అలాంటి ఒక పరిస్థితిని తన జీవితకాలం అంతా కూడా ఆయన మర్చిపోలేదు. అంత మాత్రమే కాదు, నేడు కూడా ఆయన గురించి చదువుకునేటప్పుడు సుంకరి అయిన మత్తయి అని మనము ఆయనని గుర్తిస్తున్నాం. అంటే దానికి కారణం ఏంటి? ఆయనలో ఉన్న తగ్గింపు. ఇలాంటి ఒక వ్యక్తిని ప్రభు నన్ను మార్చాడు అని లోకానికి తెలియజేయటం మనం చూస్తున్నాం. అంతేకాదు అతని యొక్క విధేయత, వెంటనే ఆయన ఏం చేశాడట? యేసు ప్రభు పిలవగానే అతడు లేచి ఆయన వెంబడి వెళ్ళాను అని ఉంది. 9:9 మత్తయి రాసిన సువార్త 9:9. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు మీద కూర్చుండిన మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఆయనను పిలవగానే ఆయనను వెంబడించాడు. తనకున్నటువంటి పదవును చూడలేదు, తనకున్నటువంటి ధనమును చూడలేదు, తనకున్నటువంటి చదువును చూడలేదు, తనకున్నటువంటి మరి ఏది కూడా అతను చూడకుండా యేసు ప్రభుని వెంటనే ఆయన వెంబడించాడు. అంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి త్యాగభావం, ఆయనలో ఉన్నటువంటి ఒక తీర్మానం మనకి అక్కడ కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా ఆయనను పిలిచినటువంటి ఆ యొక్క పిలుపుకి అతడు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు అంటే లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఏం చేశాడు? తన ఇంటిలో ఆయన కొరకు గొప్ప విందు చేశాడు. దీన్ని ఏమంటాం మనం? దీన్ని ఏమంటాం? కృతజ్ఞత. దేవుడు నాకు చేసిన మేలుకి నేను ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. మన బ్రతుకు కాలం అంతా కూడా మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎక్కడో పాపపు ఊబిలో పడి ఉన్నటువంటి నన్ను ఈ గొప్ప స్థాయికి నన్ను నిలబెట్టినటువంటి నా ప్రభువుకి నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి.
క్రైస్తవ్యం అన్నది ఒక అంతస్తు కాదు. అది క్రైస్తవ్యము అన్నది దేవుడు మనకి పెట్టినటువంటి భిక్ష. బైబిల్ అలాగే సెలవిస్తుందా? ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని కృప. అంటే ఏంటి? భిక్ష. ఇది మనం పొందుకున్నది కాదు, ఇది ఆయన పెట్టినటువంటి భిక్ష. దీనికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా ఆయనకు మనము కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వారము. ఆ విషయానికి వస్తే మత్తయ్య గారు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు అన్నది ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అలాగే ఆయన తన జీవితంలో సువార్త నిమిత్తమై మరి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాలను మనకి బైబిల్ తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించేటప్పుడు పాత నిబంధనల నుండి కూడా ఎన్నో విషయాలను గురించి ఆయన ఎత్తి చూపినట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తుంది. 1వ అధ్యాయం 22వ వచనము, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 22వ వచనము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇది ఎక్కడ నుండి తీసుకున్నాడు? ఆయన ఎక్కడ నుండి తీసుకున్నాడు? యెషయా ప్రవచన గ్రంథంలో నుండి తీసుకున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. 2వ అధ్యాయం 15వ వచనము. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండేను. 2వ అధ్యాయం 23వ వచనము. అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి వెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేది. 4వ అధ్యాయం 14వ వచనం. జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరము అన్ని జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగింది. ఈ మాటలన్నీ ఏం గుర్తు చేస్తున్నాయండి? ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక సంగతులని తన యొక్క సువార్తను బట్టి లోకానికి తెలియజేసినటువంటి విధానము మనకు అర్థమవుతుంది. అంతే ఆయనకి ఎంత జ్ఞానం పాత నిబంధనల గురించి కానీ పాత నిబంధనలో జరిగినటువంటి సంగతుల గురించి కానీ ఇంతగా రాయగలుగుతున్నాడంటే ఆయన జ్ఞానం ఏంటో మనకు అర్థం కావాలి. దాని నిమిత్తము ఆయన సువార్తకి ఎంత గొప్పగా వాడబడ్డాడు అన్నటువంటి విషయం కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంతేకాదు ఆయనకి సువార్త మీద ఉన్నటువంటి ఆ యొక్క దాహం. 5వ అధ్యాయం 29వ వచనం చూడండి, లూకా రాసిన సువార్త. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసింది. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనములకు కూర్చుంది. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతో పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అంటే సువార్త భారం ఆయన యొక్క జీవితంలో మొదటి మెట్టే ఎంత గొప్పగా ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే తాను రక్షణ పొందినది మాత్రం కాకుండా తనతో కూడా అనేకులను రక్షణలోకి రావాలి అన్నది ఆయనకి భారం అక్కడ మనకి కనబడుతుంది ప్రియులారా. అందుకే బైబిల్ కూడా ఏమని తెలియజేస్తుంది? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, నేను ఒకవేళ ప్రకటించకపోయిన ఎడలాది నాకు శ్రమ అన్నాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క భారం మనకి చక్కగా కనబడుతుంది. అంతేకాదు సమాజం ఆయనను తిరస్కరించిన ఆయన ధైర్యముగా నిలబడేటువంటి ఒక పరిస్థితి కూడా తన జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. ఒకసారి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 11వ వచనం చూడండి.
11. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నారని ఆయన శిష్యులను అడిగిరి. అంటే దీనికి కారకుడు ఎవరు మత్తయ్యే కదా. కానీ ప్రజలందరూ ద్వేషించినప్పటికీ కూడా అతడు ఎంత ధైర్యముగా నిలబడ్డాడు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రభువు కొరకు మరి ఎంతోమంది అతనిని వ్యతిరేకించినప్పటికీ, అతనిని ఒకవేళ మరి ద్వేషించినప్పటికీ కూడా ధైర్యముగా నిలబడగలిగినటువంటి ఒక వ్యక్తిగా మత్తయ్య గారు ఇక్కడ తన జీవితంలో ఆయన మనకు కనబరుస్తున్నాడు. అంతేకాకుండా సేవాభావం ఆయనలో ఎంత గొప్పగా ఉంది అన్నటువంటి సంగతి మరి 23వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 11వ వచనం ఒకసారి చదవండి. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. ఇది స్పష్టంగా అక్షరాలుగా పాటించినటువంటి వ్యక్తి ఈ మత్తయ్య గారు. మీలో అందరికంటే గొప్పవాడై కోరువాడు పరిచారకుడుగా ఉండాలి. అంత తగ్గింపు కలిగినటువంటి ఒక వ్యక్తిగా మరి మత్తయ్య గారు మనకి కనబడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాక్షాత్తు క్రీస్తు వలన మరి పిలువబడి, క్రీస్తు వలన అధికారమును డైరెక్ట్గా పొందుకొని, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, క్రీస్తు యొక్క సువార్త విషయమై ఇంత గొప్ప భారం కలిగి దేవుని కొరకు, అనేకుల కొరకు మరి భారం కలిగిన ఒక వ్యక్తిగా మరి ఈ మత్తయ్య గారు ఉన్నారు అంటే ఎంత గొప్పగా వాడబడి ఉంటాడు. ఆయన అంత గొప్పగా వాడబడుతున్నప్పటికీ కూడా ఆయనలో ఏం కనబడుతుందండి? తగ్గింపు స్వభావం కనబడుతుంది. ఈరోజు కేవలము ఒక పరిచర్యలో కొంచెం పైకి వస్తే చాలు మనుషుల్ని ఈరోజు పట్టడానికి సాధ్యం కాదు. మేమే గొప్పవాళ్ళం అని అనిపించుకుంటారు. కానీ నిజంగా ఈ మాట నాకైతే మత్తయ్య గారి యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి మరి ఆ యొక్క పరిస్థితి అంటే ప్రభు చెప్పినటువంటి మాటకు ఎంత పరిపూర్ణంగా తగ్గింపగలిగిన ఇంత గొప్ప ఒక వ్యక్తి సేవలకు వస్తే ఇలా కూడా తగ్గించుకోగలగలడా అన్నటువంటి విషయాన్ని మరి మత్తయ్య గారిలో చూసినప్పుడు నిజంగా నాలో నాకే ఒక ఆలోచన కలిగింది. మనకి ఒక చిన్న విషయంలో ఎవరైనా మనకి చిన్నగా చూస్తే మనము దాన్ని ఓర్చుకోలేకపోతున్నాం. లేదంటే మనల్ని ఎవరు గుర్తించలేకపోతే మనం ఓర్చుకోలేకపోతున్నాం. ఏంటి, నేను ఎలాంటి వాడిని, నేను ఎంత గొప్పవాడిని అని అనుకుంటున్నాం. ఈరోజు నిజంగా ఈ మాట నాకు చాలా ఆలోచింపజేసింది. ఏముంది, మనలో ఏ యోగ్యత ఉంది? ఎదుటి వారిని పోల్చుకుంటే మనలో ఏ యోగ్యత లేదు. వాళ్ళకున్న యోగ్యతలో నాకు ఏ యోగ్యత లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు హెచ్చించుకోవాలి? ఏ విషయంలో నన్ను హెచ్చించుకోవాలి? నాలో ఏ గొప్పతనం ఉందని హెచ్చించుకోవాలి? ఇలాంటి వారిని చూసినప్పుడు మనం నేర్చుకోవాలి. వీళ్ళ జీవితాల గురించి ఆలోచించేటప్పుడు మనం నేర్చుకోవాలి. ఎంత గొప్ప సేవకులు, వారి యొక్క జీవితం ఎంత తగ్గింపు స్వభావంతో వాళ్ళు బ్రతికారు కనుకయే ఈరోజు వాళ్ళని గురించి పరిశుద్ధ లేఖనములో వారి జీవితాన్ని గురించి మనం ఆలోచించి చేసుకుంటున్నాం. ఎంత తగ్గింపు స్వభావం, వారి యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు అవి. అంతేకాకుండా సువార్త నిమిత్తమై అతడు ఒక గొప్ప తర్ఫీదు పొందినటువంటి ఒక శాస్త్రిగా కూడా మరి ఇక్కడ మత్తయ్య గారు మనకు కనబడతారు. 13వ అధ్యాయము 52వ వచనం. 13:52. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు చదువు అదే ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. అంటే మత్తయ్య గారు మరి ఆ యొక్క జ్ఞానంలో అతను మరి లేఖనాల విషయంలో మరి ఎంత గొప్ప జ్ఞాని అన్నదే ఆయన యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత ఒక శాస్త్రిగా ఆయన మనకి ఇక్కడ తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అంటే అంత జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా
ఆయన మరి ప్రభువు కొరకు చేసినటువంటి సేవ, ఇదంతా కూడా దేవుడిచ్చినటువంటి ఏమంటారు, ఆ జ్ఞానాన్ని ప్రభు యొక్క సేవలో ఆయన వాడుకున్నాడు అని మనకి అర్థమవుతుంది. అలాగే మత్తయి 1వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు మనం చదువుకుంటే ప్రభు యొక్క వంశావళిని గురించి మరి ఆయన ఎంత స్పష్టంగా మరి రాశాడు అన్నటువంటి విషయాలు అక్కడ మనకి కనబడతాయి. ప్రభు యొక్క మరి వంశావళిని గురించి రాసినటువంటి ఒక గొప్పతనం మరి మత్తయి గారికి చేరుకుంటుంది. అలాగే మరి ఆయన ప్రభునందు ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసము ఎంత గొప్పది అన్నటువంటి విషయాలు కూడా మనము అనేక సందర్భాలను గురించి మనం ఆలోచించినప్పుడు మత్తయి గారికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది అన్న సంగతి మనకి అర్థమవుతుంది. ఇందులో ఆయనకు విశ్వాసానికి ఏమంటారు, ఎక్స్ట్రీమ్ ఒక పరిస్థితి, ఒక సంగతి ఏంటి అంటే ఆయన బ్రతుకు కాలమంతా కూడా చివరికి హతసాక్షిగా మరణించేంత వరకు కూడా విశ్వాసపు పోరాటం ఆయన పోరాడాడు. రాజుల ఎదుటైనా సరే, ప్రజల ఎదుటైనా సరే, తాను మరణించేంత వరకు కూడా విశ్వాసముతో తన యొక్క పరిచర్యని చేశాడు అని చరిత్రకారులు చెబుతున్నారు. ఎథియోపియాలో ఆయనకు మరణము సంభవించింది. అయినప్పటికీ మరణపర్యంతము ప్రభువు కొరకు పోరాడినటువంటి ఒక విశ్వాసిగా చరిత్రకారులు మరి మనకి తెలియజేస్తున్నారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిశుద్ధుల యొక్క జీవితం మనకి, ఒక్కొక్కరి యొక్క జీవితం కొన్ని గొప్ప పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న వాటిని మన యొక్క జీవితంలో మనం అనుసరించే వారంగా ఉండాలి. మనము దేవుని యొక్క మాటలు విని విడిచిపెట్టి మనల్ని మనమే మోసపరుచుకోకుండా చూసుకోవాలి. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం.